నిన్ననే శోభనమైంది, అప్పుడే నెల తప్పిందా? ఇంకొక చేసుకుంటే మాత్రం ఇంట్లోనే తారా బయటికి వెళ్ళి వస్తావు. అమ్మా కొంచెం పని ఉంది, బయటకు వేస్తా. ఏం పని రా, పొద్దునే పోతాను. ఎందుకమ్మా నీకు అదంతా? పని ఉన్నదని చెప్పినా కదా. అగో నిన్ను మందలించడే తప్పైనట్టుంది కదా. అన్నం తినిపో రాదురా, మళ్ళీ ఎప్పుడొస్తావో ఏమో. అన్నం అయింది ఆల్రెడీగా, పప్పు పోసి పెడితే అయిపోతుంది. నువ్వు బాగా తొందరపడతాను బయట పోవడానికి. నాకు ఇప్పుడు ఏమర్థం అన్నం ఖచ్చితంగా తింటా. అరే వేణు, ఏంటిది ముసల్దానా, నీ బాధ ఏంటిది? అరే బిడ్డ నశం అయిపోయిందిరా. ఒక దుకాణం పోయి ఒక పొవ్వాకు రెమ్మ పట్టుకురారా, నశం చేసుకుంటా. ఇది ఒక్కటి ముసలి మధ్యలో పైసలు తీసుకొస్తా. దారా ఇత్తదు. ఇగో 100 రూపాయలకు 3 కట్టలు వస్తాయి. అలాగా 3 పట్టుకొని రా, ఇంకా 10 రూపాయలు వస్తాయి. అడుగు. సరే మా అవ్వ చెప్పిందాను. సరే సరే. అత్తమ్మ ఇక నష్టం పీల్చుడు బంద్ చేయవా? మరే అది వీల్చకపోతే నాకు తలకాయ నొత్తదే బిడ్డ. అవునా? అగో బియ్య బంగారం వస్తుంది. అమ్మమ్మ హాలిడేస్ అయిపోయినాయి దియా? మమ్మీకి ఏమైందిరా, మమ్మీ వస్తన్నది రాలే. ఏమైందండి బిడ్డని తీసుకురాలేదు? అల్లునికేమో పని ఉందంట, ఇంకా బిడ్డ కూడా అవన్నీ చదువుకుంటాడు. 1 రోజులతో ఇద్దరు కలిసి వస్తారట. ఎగ్జామ్స్ అయిపోయినాయా నీకు? మంచి రాసినావు ఎగ్జామ్స్? వాడేటో పోతాడు కదా. అన్నం తినమంటే కూడా తినకుండా ఏటో ఆగమాగం పోతాడు. డిగ్రీ ఫెయిల్ అయ్యి ఊరి మీద ఆవారు లెక్క తిరుగుతాడు. కనీసం హైదరాబాద్ వాళ్ళ అక్కదారిపోయినా పని చేసుకుని కదా. ఇప్పటికే బిడ్డను పట్నం ఇస్తే అది సంవత్సరానికి ఒక్కసారి కూడా రాదు. అవి ఇప్పుడు రమ్మంటే కూడా మనవరాలనే పంపించింది పని ఉన్నదనే. ఈ ఉన్న ఒక్క కొడుకును కూడా పట్నం పంపిస్తే మన ఇద్దరమే ఉందామా? వాడికి పనున్నా లేకున్నా నేను వాడిని ఏడికి పంపియ్యా. వాడు నా కళ్ళ ముందే ఉండాలి. ఊళ్ళే అట్టుగా తిరిగితే ఏం కాదు, ఎవరైనా అమ్మాయి వెనక తిరిగితే అప్పుడు ఉంటది కథ. నా కొడుకు అసంటోడు ఏం కాదు, అమ్మాయిల వెనుక అసలే తిరగడు. అవునా, మా అమ్మ మంచోడు. అమ్మాయిలు ఎంబడి తిరగకపోతే సరిపోతుంది, లేకపోతే మంచోడే అవుతాడు. కొడుక నా మనవాడు మంచోడే గాని ఆనే శైలజ వాడు దుకాణం అనమాయిండు, ఇంకా అత్తలేడేందే? వస్తాడు అమ్మా. వాడు ఊళ్ళే ఎక్కడ బతకాలు కొట్టుకుంటున్నాడు. పోయి వారికే పని చెప్పినాను. ఏమోరా, నువ్వు లేవ్వని వానికి పొవ్వాకు తెమ్మని పంపిన. వాడు ఎప్పుడు పొవ్వాకు తెస్తాడో, నేను ఎప్పుడు నశం తయారు చేసుకొని విరుతానో ఏమో. ఇంకా అత్తలేకపాయే. అబ్బా ఇంకా అత్తలేడేంది? ఏంది గింత లేటా? నీకోసం అప్పటి నుంచి వెయిట్ చేస్తానా. నేను ఇంట్లో మా వాళ్ళు వదిలేకుంటా వస్తాను, రాగా దండ కూడా కత్తానా. ఇక లేట్ కాదా అని నడు. ఎంతసేపు? తొందరగా కట్టు, మళ్ళా మా వాళ్ళు వస్తారు. సరేనే. ఇది కూడా రెడీ చేసి పట్టుకొని వచ్చిన దగ్గర సత్తు లేకపోయా. దా పోదాం.
ఇంటికి పోదాం. మా ఇంటికా? ఆ, అబ్బా మీ ఇంటికే పోదాం. మా ఇంటికా? అదేంది, అమ్మాయికి పెళ్ళయిందంటే అబ్బాయి ఇంటికే కదా పోవాల్సింది. కరెక్టే కానీ సరేపా, ఏమైనా మంచిదే, పోదాందా. ఏమైందే భవాని, ఊరు మీద ముచ్చట్లన్నీ ఎట్లున్నాయి? ఏం ముచ్చట్లత్తమ్మా, ఇంకా లచ్చుల తాత లేడా? హా, ఏమైంది లక్షల తాతకు? ఆయనకేమైతుంది, ఏం కాలేదు. ఇంకా రమ్మత్తమ్మ వాళ్ళ ఇంట్లో దూరిండట. హోస్ని పాపం పాడవాడా, గాలింట్లోకి దూరిండా? ఉమ్. మరి ఆయన ఏమనలేదా? ఎవరు ఏమనేటోళ్ళు? అలా మోహన్ లేడా? ఇంట్లోనే ఉన్నాడట. హోస్ని పాపం పాడవాడా, ఇంట్లోనే ఉన్నాడా? ఉమ్. మరి దొరకలేదట్నా? ఈ ఇంటున్నాక దొరకడా అత్తమ్మ? దొరికిండు. రేపు పంచాయతీ అట, గ్రామ పంచాయతీ కాడ. రే పంచాయతీ అట్నా? ఆ, అయితే నువ్వు పొద్దుగాల బువ్వాటకి ఏమండకు, మనకు పంచాయతీ చూసినావు అనుకో అదే కడుపు నిన్నట్టుంటది. ఏమైతుందో ఏమో చూడాలి ఇక పంచాయతీరా. అదే పొద్దుగాల లేచిపోదాం, సరేనా? అయినా ఆ ముసలోనికి ఏం రోగం ఏమో. ఛీ. అయినా ఈ ఆడిది చిన్నదేం కాదు, రోడ్డు మీద ఒకటి టిక్కు టక్కు అని పోతుంది. అయ్యో, నువ్వు ఆ తిప్పులాటనే చూసినావా అత్తమ్మ? ఇంత పొడవు ఉన్న జడను ఏమో పోంటేలట గింత కట్ చేసుకున్నది, సోకొచ్చింది బాగా. పోంటేలా అది ఎట్లా చేసుకుంటారు? గింత క్లిప్ పెట్టుకుంటారు అత్తమ్మ నడి నెత్తిలా. అంతేనా? ఆ. అయ్యో దీని పోంటేలు వాళ్ళగా జీరను, దీనికి ఇప్పుడే సోపు ముసల్దానానికి. ముసల్తనానికి దసరా కంటారు ఇప్పుడు, గట్లే కావచ్చు. గదే కావచ్చు పాడవాడ, ఏమెరక. మనకెందుకు అత్తమ్మ ఊరి మీద ముచ్చట్లని. ఏ ఊరి మీద ముచ్చట్లింటే మన బుడు గమ్మత్ అనిపిస్తుంది. ఈ గోసి ఎండబెట్టు, తొక్కులు ఎండ పెడతావా? ఎండ పెడతా, చక్కెర అత్తే తీసుకోవచ్చు. నీకు ఎప్పుడు చక్కెర కావాలి, తొక్కు నూరితేందే నూరుతుంది ఏమో. ఓ దగ్గులు ఎత్తది మళ్ళా, ఎవరు దగ్గాలి? తినేది తినుకుంటే దగ్గులు ఎత్తా అంటావు ఏంది అత్తమ్మ? పచ్చి కుడక దగ్గులు ఇవ్వదా? ఓ అమ్మ అనే మీకు ఊరు మీద ముచ్చట్లు అవసరమా అనే? ఏమో బాగా మాట్లాడుకుంటారు ఎక్కలేని విషయాలన్నీ. ఆడల ముచ్చట్లు మాట్లాడుకున్నాడు బా, ఏం పడలేదు పాటలేదు కూర అని బావని ఆ ముచ్చట నాకే తెలియలేదు, నీకెట్లా తెలిసిందే? నీకెట్లా తెలుస్తుంది? ఊళ్ళో జరిగే ముచ్చట్లన్నీ మాకే మొదగాలు తెలుస్తాయి. పొద్దుగల పాలకు పోయిన కాడ నుంచి సాయంత్రం చిలకల ఇంటికి ఏరేదాకా అన్ని ముచ్చట్లు తెలుస్తాయి మాకు. నీ కూడా దింపుకోమంటావా మామిడికాయ? ఏమద్దు, నువ్వైతే తినిపో. పనులు నేను చూడుకో, నేను తప్పండి ఉండే నేను దింపుకొస్తా. ఊకే తినకు, బాగా వేళ్ళు అవుతాయి, కురుకులు అవుతాయి. అరే నా మనవాడు ఇంకా రాకపాయే, ఇంకా ఊళ్ళో రాకపోయి చూసి రాపోరా. అవునండి, పొగాకు తెస్తాను వేయండు, అటే వేయండు, ఊళ్ళో దాకా పోయి చూసి రాపోరాదు. వాడేమన్నా చిన్న పొరడా, పెళ్లి ఎత్తి ఇస్తాను అంటున్నాడు, ఎంత తల్లాడతాను ఎందుకు మీరు? ఏమండి ఒకసారి అది చూడండి. పొగాకు వేరే బాడుకోవాలంటే పోయికి ఫోన్ పట్టుకొని వచ్చినవేంద్రా? పోరేందే పోరి, ఈవెను నేను లగ్నం చేసుకున్నా, ఇప్పుడు ఈమె నా పెళ్ళం. అగో పెళ్లి ఎందుకు వేసుకున్నావురా? మాకు ఒక్క మాటనే చెప్పాలనిపించలేదా? మీకు చెప్తే ఒప్పుకుంటారో లేదో అని చెప్పకుండా చేసుకున్నా. చెప్పకుండా పెళ్లి చేసుకుంటే మాత్రం ఇంట్లో వెళ్తావా? బయటికి వెళ్ళి ఫస్ట్. నానా, నీ గురించి మా దోస్తు వాళ్ళకి ఏం చెప్తామో తెలుసా? ఇద్దరం కలిసే తాగబోతాం, ఇద్దరం కలిసే తిరుగుతాం,
ఇద్దరం కలిసి రాత్రి పడుకుంటాం. అలాగా పొద్దుగాల లేచి ఇద్దరం కలిసి దొడ్డికి కూడా పోతామని చెప్పిన నాన్న. ఆపు పొద్దున లేచి ఇద్దరం కలిసి దొడ్డికి పోతాం అనుకో, కానీ ఒక్క మాట నాకు చెప్పాలనిపించలేదా? మరే మనం దొడ్డికి కూర్చున్న కాడ మీకు ఎన్నోసార్లు చెప్దాం అనుకున్నా, కానీ చెప్పలేకపోయినా నాన్న. ఏరా ఏ ఏ కవిత మా నాన్న నా ఫ్రెండే, నా గురువే, ఫైనల్ గా నా హీరోనే. ఇకపోతే మా అమ్మ లక్ష్మీదేవి, భూదేవి, అన్నపూర్ణాదేవి, ఇట్లా అన్ని దేవతలు కలిస్తేనే మా అమ్మ. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏం చూస్తాను ముక్కు. ఇకపోతే మా ముసల్ది. చిన్నప్పుడు మా అమ్మ నాకు అన్నం పెట్టినా ముడ్డి కడిగేది మాత్రం మా ముసల్దే. ముసల్దానా ఐ లవ్ యూ. ఆ రోజులు మర్చిపోలేను. అలాగా పోరా మొత్తానికైతే పెళ్లి చేసుకుని అయితే తీసుకొచ్చిన. మరే శైలజ నీ కోడల్ని లోపలికి తీసుకపో. సరే అత్తమ్మా. నానా పోయి ఒక ఫుల్ బాటిల్ తెపో, కూర్చొని మంచిగా తాగుదాం. కానీ ఒక్క మాట ముందుగా నాకు చెప్తా అయిపోగలరా? నానా అయిపోయి చెప్పినావు కానీ తీరా పోతుంది. ఏంటండి వాడు ఇట్లా చేసిండు? నేను అస్సలు అనుకోలే వాడు ఇట్లా పెళ్లి చేసుకొని వస్తాడని. అమ్మమ్మ మామయ్య మంచోరంతివి కదా, ఎందుకు ఇలా చేసిండు? అదే ఎందుకు అట్లా చేసిండో నాకు అది అర్థం అవుతలేదు. నా కొడుకు ముద్దుల కొడుకు, బంగారు కొడుకు అంటివి, కానీ ఎప్పటి నుండో చెప్తున్నా వాడు బయట వేషాలు బాగెత్తాడు, పొరాల పోటు ఆడపొరాల పోటు తిరుగుతాడని చెప్పిన ఆయన. కనీసం హైదరాబాద్ పంపిస్తాన్నా వాడు ఏదైనా పని చేసుకొని బతుకుతాడంటే నువ్వేమన్నావు? వద్దు, నా ముందరనే ఉండాలి నా కొడుకు అని చెప్తాను. ఇప్పుడు ఏం చేసి చూసావా? అర్థమైంది ఇప్పుడు నీకు? వాడు ఇట్లా చేస్తాడు అనుకున్నానా? ఉన్న ఒక్కదాన్ని ఇస్తే అది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రావట్టే. వీడన్నా నా కళ్ళ ముందు ఉంటాడు కదా అని అనుకున్నా. వాడు డిగ్రీ ఫెయిల్ అయినప్పటి నుండి బయట ఆవారగా తిరుగుతున్నాడని చెప్పిన. నీ గౌరవం ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చింది చూసావా? మీరిద్దరు కలిసే ఉంటారు కదా, కలిసే తాగుతారు, కలిసే తిరుగుతారు. వాడు నీకన్నా చెప్పలేదు. ఇంత కలిసి ఉన్నా వాడు నాకు కూడా చెప్పలేదు. లేదు, నా కొడుకు అట్లా చెయ్యడు. ఆ పోరే వాడిని ఏదో చేసింది, ఏదో మప్ప పెట్టింది, దాన్ని మాయలా పడ్డాడు వాడు. పెళ్లి చేసుకునే తట్టు చేసింది, చేసుకుని తీసుకొచ్చిండు. వాడెందుకు అట్లా చేస్తాడు? ఏదైతే నీ పెళ్ళైతే అయిపోయింది, ఇప్పుడు బాధపడితే ఏమొస్తుంది? బాధపడకు. నా మనవనికి 40-50 లక్షల కట్నం పోద్దురు. అయ్యో నీకైనా వానికైనా ఒక్కోళ్ళకైనా అయ్యో కొడుకు పెళ్లికి వచ్చిండు అని పెళ్లి చేద్దామని ఎవరన్నా ఆలోచించారా? ఇప్పుడు చూడు, గుళ్ళ అయ్యగారు కదా నామాలు పెట్టాటు, వాడు మనందరికి మంచిగా నామాలు పెట్టిండు. నిజమేనా? అవే భవాని, నీకెట్లా తెలుసు ఈ విషయం? నాకెందుకు తెలియదు అక్క, అదే ముచ్చట ఊరంతా మాట్లాడుకుంటారు. ఇక నా దగ్గర రాదా ముచ్చట? ఇప్పుడే వచ్చి అప్పుడే ఊరంతా తెలిసిందా ఈ విషయం? వాళ్ళు రోడ్డు పంట రాగా ఊళ్ళో ఎంతమంది ఊళ్ళేరు, వాళ్ళు అనుకోగానే నాకు తెలిసింది. సరే నేను కోడలు చూస్తావు. నీ కోడలు మంచినే ఉన్నది, నేను పోయి మా అత్తమ్మని తోలుతా.
ఊళ్ళే అందరు ఏమనుకుంటారో ఏమో. ఏమనుకుంటారు? పిల్లల్ని లేపుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు అనుకుంటారు. అనుకునే ఉంటారు అందరూ. మరి ఒకసారి ఊళ్ళ దాకా పోయి చూసేస్తాం ఏమనుకుంటారో. చా నేను పోను, నువ్వేమో. అబ్బో నేను పోను. అమ్మలక్కలందరూ నన్ను వీక్క తింటారు, చూసి నవ్వుతారు వాళ్ళ కొడుకు వేసుకొచ్చుకున్నాడట అని. నాకు మంచి అనిపించేది, నేను పోను. అమ్మను మెల్లగా పోరాదత్తమ్మా. నేను పోను. శశిండు నీ కొడుకు ఘనకార్యమని నేను పోతా. పొగా కొనుకొచ్చుకోవడానికి పోయినట్టు పోరాదు. నాకు పోవాకద్దు ఏమద్దు. మరి ఎట్లా తెలియాలి ఊళ్ళో ఏమనుకుంటారో ఏమో. ఏం చేస్తారు? ఇంట్లో కూర్చుంటారుగా, పోయిగా చెట్ల కింద కూర్చుంటే ఏం ముచ్చట అన్నది తెలుస్తుంది. పోరు మీరే. వీడు చేసిన పనికి ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళకుండా అయింది. వాడికారు ఒక్కరు గారు పో కొసకొమ్మకుండే కదా, పొరడు కింది కింద అన్ని చెప్పుకొని తిన్నాడు. అవి ఎట్లా రావాలి? అత్తమ్మా ఏంటే అత్తమ్మా, మీ ఆరాలు మనవాడు వేణు లేడా? అది ఏమైంది పొరడికి? పోరానికి ఏం కాలేదు. ఆ పోరడు ఎవరినో పోరుని ఇష్టపడి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చిండు. ఈ ముచ్చట నీకెవరక మరి? రోడ్డు పొంటి అందరు అనుకుంటా అంటే ఇన్నా. ఆ ముచ్చట నిజమా కాదా అని ఇంటి దాకా పోయి చూసిన. నిజంగానే పిల్లని తీసుకొచ్చుకున్నాడు. నిజమేనా? నిజమే. చూసినావా? మంచిగానే చూసిన అత్తమ్మా. పెళ్లి పిల్లని కూడా చూసి వచ్చిన. మంచిగా ఉందా పుల్ల? మంచిగానే ఉన్నది. మా వేణుగాడు నల్లి కుట్ల లెక్కనే ఉంటాడు కదా, నల్లి కుట్ల పొరడికి ఇంత పని చేసిండా? ఏం తెలియనట్టే ఉండి. అత్తమ్మా ఇయ్యాల రేపు నల్లి ఉన్నోళ్ళనే నమ్మద్దు. బడబడ మాట్లాడటోళ్ళే నిజాయితీ కుట్టరు. చూసినావా ఎంత పని చేసిండో నీ మనవాడు. ఓ నీ నల్లి కుట్ల పొరడుకుని అరిస్తే ఏమవుతాయి అత్తమ్మ, నాకు ఇంట్లో మస్తు పని ఉన్నది. నీకే పని లేకపోతే నీ ఆరాల దగ్గర పోయి చూసిరాపు. నాకే బొచ్చడు పని ఉన్నది. మాడకాయలు లేపి తక్కువ పెట్టాలి. నేను ఆలీలో కూడా ఇలా ఉన్న పని తిరుక్కుంటూ ఉంటారా ఏంది? సరే చెప్పిన పోతే ఓ లేకపోతే లేదు, నీ ఇష్టం. ఇక నాకు పని లేదు పాట లేదు. ఇదే ఇది కదా, ఇది నిజమే చెప్తా తావదే. హే మా కోడలు చెప్పిందంటే నిజమే ఉంటుంది. పోయే చూసేస్తాను, ఎందుకైనా మంచిది. ఇన్నే కూర్చున్నారా? అవురా కొడుక, వేణుగాడు వల్ల పిల్లని చూసి లగ్గం చేసుకొని వచ్చిన్నాడు కదా, కంటేనే అయిపోతాయరా. మనకు ఆడపోతే లగ్గం చేస్తే అయిపోగారా. ఇప్పుడు ఊళ్ళో అందరూ అనుకోవట్లేదు, ఇచ్చదు పోవట్లే, మనం పోవచ్చే. అవునా అక్క, నీకన్నా సైలేదా? అంత తోక పట్టుకొని తిరుగుతా రోడ్డు పొంటి. తోక పట్టుకొని తిరుగుతా అంటే పోరా నష్టాన్ని పోరా అంటే పోరిని అవతల చూసుకొని లగ్గం చేసుకొని వచ్చే. ఇప్పుడు ఊళ్ళో ఎంతమంది ఎన్ని తిట్లు అనుకుంటారు? మీకు ఎరికేనా? ఇంట్లో కూర్చున్నారు ముగ్గురు కలిసి. ఊళ్ళో అనుకోండేమో గాని నువ్వు ఉట్టేయకపోతే చాలుతి. అయితే గాని పొల్ల ఏడున్నది మరి, సున్నంలో చూసిపోతా. పొల్ల మర్చుకుందా మరి? అవు ఇల్లనే ఉన్నది కదా. అవురా కొడక, మన వరాలు మంచిగానే ఉన్నది చూసిన. నువ్వు పోయాత్తిగా. అది చూసినావా మీ చిన్నమ్మ ఎట్లా మాట్లాడుతుంది అచ్చుడితోటే? గట్టే మాట్లాడుతుంది, నువ్వు ఎందుకు బాధపడతావు? అది మా చిన్న అమ్మాయినే, అదంటే పట్టించుకుంటారా? సరేగాని నువ్వు 4 రోజుల దాకా ఎవరు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకూరి, ఇంట్లోనే ఉండరు. బయటకెట్ వెళ్ళాం, ఇంట్లోనే ఉంటాం గాని ఈ ఇంట్లోనే ఇట్లా మాట్లాడబట్టే బయట వాళ్ళు ఎన్ని అనుకుంటారో. ఇంకా అయ్యో ఇంట్లో అది ఇంటిది కాకపోతే ఏంది? అది అంటే బాధపడతారా? మన ఇంటిది కాదా? నేనదే అంటన్నా. నేను ఎటు వేండు ఇంకా అతలేడు. ఏంది సుందెలకాయ కదా తిరిగినట్టు ఇల్లంతా అటు ఇటు తిరుగుతాను? నేను చుండెలకనే గాని నేను చూసేది నీ గురించే. నా గురించా? ఎందుకు? నీకో ముచ్చట చెప్దామని. ముచ్చట్నా? ఏంటిది? మీ అన్న కొడుకు వేణున్నాడు కదా, ఉన్నాడు. ఎవరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిండు. ఏంది? ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిండా? అవును. ఆడికి ఇట్లా చేసిండా? మీ అన్న వాళ్ళని పెళ్లి చేసేదాకా ఆగనే ఆగలేడు. చి మన ఇంట్లో ఎవరన్నా గట్లా చేసిరా?
ఎటువైనా వత్తమ్మా నీకోసం నేను ఇల్లంతా చూస్తానా ఏ ఇక నువ్వు చెప్పినావంటే నిజమే అవుతుంది. ఇక నేను నిజమా కాదా నేను పోయి చూసిరాను పోయినా. అయ్యో పోయేవారికి ఏంది మా అక్క మా కోడలు మా కొడుకు మంచాల కూర్చొని ఆలోచిస్తారు. నేను పోయి చూసేవారికి ఏంది తప్పు చెత్తలేరు. నేనే అంటానని అన్నాడు. పోయి చూసేవారికి ఏంది అర్రలో కూర్చున్నది బెడ్రూమ్ అట బెడ్రూమ్. ఆ బెడ్రూమ్ లో మంచి సకలం కులం పెట్టుకొని కూర్చున్నాయి. మంచిగా ఉండేది పొచ్చి ఎగింత వారికి తగ్గట్టు ఉన్నది. వాడు పొచ్చిగా ఉన్నది ఇది పొచ్చిగా ఉన్నది. పొట్టి ఎందుకున్నాడు అత్తమ్మ వేణుకు మంచి ఈడు జోడు మంచిగా ఉన్నది పిల్ల. ఏ ఈడు జోడు ఉన్నది. సరే మీకు గట్లే అనిపిస్తుంది వెంకటోళ్ళకి గానీ ఇగో నువ్వు బజార్కి పోయి 1 కిలో చికెన్ తీసుకురాపో. ఏ కిలో కాదు 2 కిలోలదే. ఇగో ఎందుకో తెలుసా పెళ్లి వాళ్ళ ఇంట్లో అయితే దావత్ మన ఇంట్లో. అర్థమైందా? అర్థమైంది కానీ వాళ్ళ గురించి పాపం ఊళ్ళు ఏమనుకుంటారు? మొత్తం మంది అంటారు పిల్లగాడికి లగ్గం చెప్తే ఏమైంది ఈడొచ్చిరాకి ఇంటి విన్న ఉంచాడు చూసిండు అవతల పొర్రు పట్టుకొచ్చిన అంటారు. మరి వయసు వచ్చిన పిల్లవాడు ఎన్ని రోజులు అవుతారమ్మా? గట్లనే వస్తారా? వయసు వచ్చింది తెలియదా? తల్లికి తెలియదా? తండ్రికి తెలియదా? సరే నువ్వు బజార్కి పోయి చికెన్ అయితే తీసుకురా. ఇగో రాంగా ఒక స్ప్రైట్ బాటిల్ కూడా తీసుకురా. ఇగో నాకు కళ్ళు బాటిల్ పట్టుకరా. అవేమంటారు బోన్పాలాలు పట్టుకరా. సరే తీసుకో. నేను కూడా రాంగ్ ఒక బీర్ తెచ్చుకుంటాను. ఒక్కటే 2 తెచ్చుకోపో. ఏటైతే కట్నం తప్పింది మనకు. తిందాం కడుపు. ఓ 10,000 కట్నం తప్పింది. పో కడుపు నిండా తిందాం. కట్నం తప్పిందమ్మా. మరి ఇక కట్నం తప్పింది మళ్ళీ వాళ్ళ ఇజ్జత్ కూడా పోతుంది. గిట్లా ఇగో అత్తమ్మ ఒక కట్నమే కాదు ఆ ఇంట్లో సర్వసాకిరి వేసుడు కూడా తప్పింది. పెళ్ళంటే గొన్నే పనులు ఉంటాయా? పనులైతేయా అన్ని చెయ్యాలి. ఇటు రాటది అటు వాటిది మారాలు రామ్మేమే గీడిపోదు గాడిపోదు అంటే అవన్నీ ముచ్చట పోనైతే అత్తమ్మ నువ్వు చికెన్ తీసుకురా. మసాలా తయారైతే ఇగో చాయ్. ఏంది చాయ్ నువ్వు తీసుకొచ్చినావు? మా అమ్మ తీసుకురాదా? అవో పెళ్ళైనాక కూడా మీ అమ్మాయి తీసుకొస్తుందా? నేను తీసుకొస్తా గాని. ఏమైంది సప్పగుందా? ఏ కాదు నేను చూసుకుంటే తాగుతా అంటే తీయగా ఉంది. సరే తాగైతే. ఉన్నది కొంచెం ఆడు. అమ్మా పెళ్ళై 2 రోజులు కూడా ఆయన అయితలేదు. దాన్ని చూసుకొని నా పొరడు ఆగని ఆగుతలేడు. మరే ఎట్లయినా మంచిదే ఇలా రాత్రికి వాళ్ళకి శోభనం పెట్టి ఇటు పోయింది నా కోడలు. ఇది కనబడతానే లేదేంటి? గదులు మంచిగా ఉన్నాయా? వావ్ సూపర్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి. నాకు ఇస్తావా? నేను వేసుకుంటా. మొగలు వేసుకుంటారా? మీ అమ్మ గాని మీ నాన్నమ్మ గాని చూసింది అనుకో తిడుతుంది. సుట్ట చూడంతే. ఇగో నీకు బంగారు గదులు వేయిస్తా. ఇంకేం కాకపోతే నువ్వు కొంచెం కట్నం ఎక్కువ తేవాలి. కట్నం కోసం పెళ్లి చేసుకున్నావు నన్ను? లేదు వచ్చానే అన్న జోకు. నవ్వుతావా? నవ్వు. ఇగో నువ్వు నవ్వుతా అంటే ముద్దుకున్నావు తెలుసా? నిజమా? అరే నేను అబద్ధం ఆడతానా? ఒట్టే మస్తు నవ్వుతాను. శైలజ శైలజ. అత్తమ్మా. ఏంటిది అత్తమ్మా? ఏంటిదంట అన్నవేంది? నీ కొడుకు పెళ్ళి 2 రోజులు అవుతాను. అగో చూడుపో దాని కొంగు పట్టుకొని దాని వెనకనే తిరుగుతాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేసుడు ఏంది? ఇలా రాత్రికి ఎట్టయినా వాళ్ళకి శోభనం పెడదామా శోభనం? మరి పెడదాం. దాన్ని కూడా పిలిచి అడుగు అది ఎట్లా చేస్తాను అంత ఇంట్లో. సరే అత్తమ్మ మరి పిలుస్తా. చెప్పు దానికి మరి ఇంకా ఇప్పుడే. కవిత కవిత ఇగో ఇవాళ రాత్రి మీకు శోభనం. శోభనమా? శోభనమే. సరే అత్తమ్మ. ఇగో శోభనం అయ్యేదాకా కొంచెం వాడికి దూరంగా ఉండు. రాసుకొని పూసుకొని తిరగకు. రాత్రి ముహూర్తం పెడతాం గాని
రోజు తెల్లారు లేవగానే నా కొడుకు ఛాయ నేనే పోసేదాన్ని. పోద్దామని వచ్చే వరకే నువ్వే పోసేయబడితివి. పెళ్ళై 2 రోజులు కూడా అయితే లేదు, అప్పుడే కొంగున ముడేసుకుంటాను అవన్నీ. అది కాదత్తమ్మా, మీరు లేకపోయేసరికి నేను తీసుకుపోయి ఇచ్చిన. ఇప్పటికే మేము ఇంటి నుండి బయటకు వెళ్తలేం, తలెత్తుకొని తిరుగుతలేం, అందరూ మాట్లాడుకుంటారు. మరి కొంగున ముడేసుకునే పడుతుంది 2 రోజులు కాకముందే. ఇగో శైలజ, గా ఉయ్యాల నాది, ఇంతవరకు నువ్వే కూర్చోలే. గా దాని మీద కూర్చొని అటు ఇటు ఊగుతాంది. గది కూడా చెప్పు, ఆ ముచ్చడు కూడా కూసోకమని చెప్పు. ఇంతవరకు మేమే కూసోలేదు అత్తమ్మ ఉయ్యాలలా. అమ్మమ్మ చూడ ఎట్లా అంటుంది, ఆ ఉయ్యాలలో కూసోకుండ్రి. సరే అత్తమ్మ. కొంచెం దూరంగా ఉండు సాయంత్రం అయ్యేదాకా. సరే అత్తమ్మ. ఆ ఉయ్యాల మీద దుప్పటి విండేమా. సరే అమ్మమ్మ. పో లోపలికో. అనుకుంటూ పోతాంది. వీటికి ఏం తక్కువ లేదు. సరే అనుడే గాని ఒక్క పని చక్కగా చేసింది లేదు. ఛీ! ఏమన్నదే మా అమ్మ? రోజు మీ అమ్మనే ఛాయ్ తీసుకొచ్చి ఇస్తుందట కదా నీకు. అవును. నువ్వెందుకు ఇచ్చినావా అని అన్నది. అవునా? ఇంకేమన్నది? ఇక మీ నాన్న మేము దీంట్లో కూర్చున్నందుకు ఓ తెగ ఫీల్ అవుతుంది, ఎందుకు కూర్చున్నావు అని. నేను మనవన్ని కానీ నేను కూర్చుంటే ఏం కాదు. నువ్వు కూర్చుంటే ఏం కాదమ్మా, నీ కూర్చోవద్దట. అవునా? ఇంకేమన్నది? ఇంకా ఈరోజు రాత్రి మన శోభనం అట. ఏంది శోభనమా? నిజమా? నిజమే. మీ నానమ్మ ఈ చెద్దరు విండుమనన్నది. అవునా? అంటే ఈ చెద్దరేనా మనకు శోభనానికి? అది నాకు తెలియదు, మనం కూసున్నామని పిండమని చెప్పింది. నేనైతే విండా, నువ్వే విండుకో. గట్ట ఎట్లుంటదే? నువ్వు నా పెళ్ళానివి, నువ్వే విండాలి. నువ్వు నా మొగనివి, నువ్వే విండు. అగో గీరుడు ఎక్కడిది? పిండు. సరే నువ్వు అంతగానం అంటున్నావు కాబట్టి మా విండుతా, కానీ ఒక్కసారికే విండుతా. సరే. సరేనా? సరే మరి చీకడైతే మంచిగా ఉండు. ఎందుకు? ఇంకెందుకంటున్నావు? ఏంటి నా శోభనం కదా. అయ్యో తింపుడు. ఈరోజు శోభనం అన్నట్టే కానీ నువ్వు ఈ చీరలో మంచిగా ఉన్నావు. థ్యాంక్ యూ. నువ్వు కూడా బాగున్నావు. నువ్వు అంతకు మించి ఉన్నావు. అవునా? అవునే సరే, మన రోజులల్లా ఇవన్నీ ఉన్నాయా? మన కాలంలో ఇవన్నీ ఎక్కడి అక్క, ఇప్పటి పిల్లలకి అట్లున్నారు, ఏం చెప్పచ్చేటట్టున్నది. అప్పటి కాలాన ఏం లేవు,
మంచిగా అంటే మంచిగా పెరిగినాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు మేము విన్నాం అత్తమ్మ, మీరు చెప్పినట్టు మా పిల్లలు వింటారా ఇప్పుడు? అది ఏడిన్ననే కనబడతలేదా? కాలం మారింది, కాలం మారినప్పుడు మనం కూడా మారాలి. ఇప్పుడు ఎవరో ఇంటలేరు బిడ్డ చెప్తే. మీరు చెప్పినట్టు మేము పెళ్లి మీరు చూసుకున్న వాళ్ళని పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు అట్లా చేసుకుంటారా? ఇప్పటి వాళ్ళు ఎవరు చేస్తారు అక్క? ఎవరు చేసుకుంటారు? వాళ్ళకి నచ్చిందని తీసుకుంటారా అత్తారు. అయితే అయితే తొలసూరు మంచిగా నువ్వు మనవడు రావాలి. ఓ మనవాడు అత్తి ఎత్తుకొని కూసో. నా మనవన్ లెక్కనే ఉండాలి ఆడు. వాళ్ళ లెక్కనే ఉంటాడు పొట్టిగా. నా కోడలు కూడా నానమ్మ అవుతుంది. నేను నానమ్మనైనా కదా నా కోడలు కూడా నానమ్మ అవుతుంది. మేము కూడా నానమ్మనం అవుతాయి. రావాని అప్పుడప్పుడు నువ్వు వచ్చి ఎత్తుకోవా? ఎత్తుకున్నాడు అక్క. మంచిగా ఉంటాయి. మంచి అయితే ఉండని రాదు అక్క. మనవాడు ఎందుకు రాడు? మాట్లాడితే కళ్యాణకు తెంపకరమ్మని అప్పుడు చెప్పిన. అయ్యే కొడుకులు కూర్చుని ముచ్చటన్న పెడతారు కానీ తెత్తలేరు. పోసు మాడిపోవట్టే ఉప్మా చేద్దామని. అగో ఇది ఎందుకో కక్కుతాంది. ఏమండి అత్తమ్మా, అరే వేణు ఇటు రండి ఒకసారి అందరూ. ఏంది శైలజ? ఏమైంది? ఏమైందమ్మా? కొత్త కోడలు కక్కుకున్నది అత్తమ్మా. ఏంది కక్కుకున్నావా? శైలజ నీ కోడలు నెల తప్పింది. నిన్ననే శోభనమైంది, అప్పుడే నెల తప్పిందా?